హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రంగా ప్రసన్న కుమారిని. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే వీటిని తెల్ల శనగలు అంటారండి మా సైడ్. మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. ఇవి తెల్ల శనగలు అయితే నానబెట్టి గుగ్గులు అయితే చేశాను. ఎలా చేశాను ఏంటి అంటే ఇవి కూడా మాకు తెలియదు అంటారేమో. నేను చేసే వ్లాగుల్లో ఇది ఒకటన్నమాట. ఓకేనా. ఇంక ఇవైతే ముందుగా కడిగి నానబెట్టేసుకున్నాను. నానబెట్టిన తర్వాత ఇప్పుడు మార్నింగ్ నానబెట్టాను, 8కి ఆ టైంకి నానబెట్టాను. ఈవినింగ్ 6 ఆ 5:30 ఆ టైంన కుక్కర్లో అయితే పెట్టి ఉడికించాను. మీరు పొయ్యి మీద ఉడికించుకోవాలన్నా ఉడికించుకోండి. ఓకేనా. ఇక్కడ నేనైతే మార్నింగ్ అయితే పూజ చేశానండి. మార్నింగ్ అయితే దేవుడికి అయితే ఇంకా పూలన్నీ పెట్టేసి రెడీ అయితే చేసేసాను అనమాట. అలాగే ఈరోజైతే గిన్నెలో ఉప్పు, పసుపు, కుంకుమ వేసి పూలు వేసి దేవుడి దగ్గర అయితే పెట్టానండి. శుక్రవారం కదా, అందుకని అలా చేశాను. ఓకేనా. మీరు ఎలా చేస్తారా లేదా కామెంట్ చేయండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. పూజ కంప్లీట్ అయ్యేలోపు ఇంకా మిగతా మనల్ని చూసుకోవాలి కదా. ఇంక ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ అయితే చాలా ప్రశాంతంగా జరిగింది. చిన్న పూజ అయినా అంటే ప్లేస్ ఎక్కువ లేకున్నా కూడా చిన్నగా ఉన్నా కూడా సరిపోతుందన్నమాట. ఓకే. ఇక్కడ నేనైతే నానబెట్టాను కదా గుగ్గుళ్ళు, అవైతే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇంకా కుక్కర్లో అయితే వేసి ఉడికించాను అనమాట. ఇక్కడైతే ఉడికిపోయాయి గుగ్గుళ్ళు అనేవి, ఉడికాయి అనమాట. వీటిని మనం తాలింపు కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను తాలింపు అలా ఏం పెట్టలేదు, నార్మల్గానే వేచేసాను అనమాట. ఓకేనా. ఇంట్లో తినడం కోసం ఇంకా తాలింపు అవన్నీ ఏం చేయలేదు. ఓకేనా. చాలా బాగా కుదిరాయండి. ఓకేనా. అలాగే శారీ ప్లేటింగ్ అండి. ఇది ఎంతమందికి తెలుసో కొంచెం కామెంట్ చేయండి. ఎవరికన్నా శారీ ప్లేటింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఇక్కడ నేను కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను, యాడ్ చేస్తాను, చూసేయండి. ఓకేనా. ఇప్పుడు ఇవి ఎంత కాస్ట్ పడతాయి, ఎంతెంత కాస్ట్ ఉంటాయో మన షార్ట్ వీడియో అయితే చెప్పున్నాను, చూసేయండి. ఓకేనా. అలాగే మీకు ఏదైనా యూజెస్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. వాళ్ళ నెంబరు ఆల్రెడీ స్క్రీన్ మీద ఇస్తాను. అలాగే వీడియో కింద అయితే ఆ నెంబర్ అనేది అయితే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రివ్యూస్ కోసం అయితే కొన్ని శారీస్ ప్లేటింగ్ చేసిన శారీ అయితే చూపిస్తున్నాను చూడండి. చాలా అంటే చాలా బాగా చేసింది. అలాగే నేను కట్టుకున్న శారీ కూడా ప్లేటింగ్ చేసిన శారీయే. ఇప్పుడు మీకైతే వీడియోలోకి అయితే చూపించేస్తాను. ఓకేనా. ఫస్ట్ అయితే ఇవి చూసేయండి, ప్లేటింగ్ ఎలా చేస్తుంది ఏంటి అనేది. అసలు ఎంత బాగా చేస్తుంది అంటే అంత బాగా చేస్తుంది. ఒకవేళ ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ఆ కాంటాక్ట్ నెంబర్ నాకైతే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. ఇక్కడ చూడండి కొన్ని శారీస్ అయితే చేసిందనమాట ఫోల్డింగ్. చాలా అంటే చాలా బాగా చేస్తుందండి. ఓకేనా. మీరు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయండి. ఓకేనా. ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. మీకు ఇక్కడ షిప్పింగ్ మామూలుగా అయితే 200 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి. ఓకేనా. 200 ప్లస్ షిప్పింగ్ ఛార్జెస్ అంటే 200. ఇది బఫ్ హ్యాండ్స్ అంటారు, బఫ్ హ్యాండ్స్ కాదు, బఫ్ ప్లీట్స్ అంటారండి. అంటే కుర్చీల్లో కింద ప్లీట్స్ అనమాట. అవి కూడా చేస్తారు. వాటికి ఒక కాస్ట్ ఉంటుంది, దీనికి ఒక కాస్ట్ ఉంటుంది. అలా కాస్ట్లు మనకి వేరే అవుతూ ఉంటాయి అనమాట, వేరియేషన్ ఉంటుంది. ఓకేనా. ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే ఈ కాంటాక్ట్ నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. ఓకేనా. మన చాలా బాగా చేస్తుంది. ఇక్కడ కొన్ని శారీస్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చేసాను, చూసేయండి. ఓకేనా. ఇప్పుడు నేను కట్టుకున్న శారీ అయితే ప్లేటింగ్ చేసిన శారీ అండి. చాలా అంటే చాలా బాగా చేసింది, బాగుంది కూడా. నాకు ఎవరు కట్టలేదు, నేనే కట్టుకున్నాను. ఓకేనా. బాయ్ మరి, బాయ్.